వరవీణా మృదు పాణి వనరుహలో సనరాణి వరదా ప్రియ రంగనాయకి అర్ధరాత్రి మధ్యలో తెరవేమిటే? మధ్యలో తెరవేమిటండి? రాను రాను మీకు మతిపోతోంది. ది హార్ని వాద్యం ఏదో ఒకటే ప్రాణం తీయడానికి. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ హాల్లో నేను కచేరీ చేస్తున్నట్టు కల వచ్చిందండి. లేచి హార్ని అనుకున్నాను. పగలల్లా నీ విచిత్ర గాత్రంతో నన్ను క్షతగాత్రులు చేస్తున్నావు. ఇప్పుడు రాత్రులు కలలు తెచ్చుకుని మరి నన్ను కలవర పెట్టకే. పైనుంచి ఆ మ్యాడ్ శాడ్ వచ్చారంటే రేపు ఆఫీసులో అందరికీ చెప్తారు. ఒరే ఆగరా, వచ్చారు చూసావా? పిల్లలు ఏడుస్తున్నాయి అన్నావు, ఆవిడ పాడుతున్నారా? ఒరే మ్యాడ్, నువ్వు మాత్రం ఆ సౌండ్ నక్కల ఊళ్ళల్లా, అంతకుముందు నువ్వు మాత్రం కుక్కలు మరుగుతున్నాయల్లా. బాబు సార్, మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని తీరుబడిగా పోటాడుకోండి. నా ముందే మావిడి తిట్టకండి, బాగుండదు. సారీ సార్. సడన్ గా నిద్రలో వచ్చి ఉలిక్కిపడి నిర్గంట పోతే వీడే కిందకి ఆ సౌండ్ అయితే కనుక్కొద్దాం అండి. వస్తామండి. వీళ్ళకి పైభాగం అతికి ఇవ్వడం నా చావుకొచ్చింది. తీసుకోండి. ఎందుకు? అందుకు. సారీ చెప్పమంటే చెప్పేస్తాను. వింజా, నువ్వా? ఏమిటే? ఒక గొడుగులో 5 తడవకుండా ఎలా వెళ్ళగలరో నీకు తెలిసే? ఏమిటిది? ఒక గొడుగులో 5 తడవకుండా ఎలా వెళ్ళగలరు? ఇప్పుడు టైం ఎంత? 3:00కి ఈ ప్రశ్న అడగడానికి నన్ను నిద్ర లేపావా? అవును. నా తల్లే మొహుడు, నీకేమైనా పిచ్చి కింద పేడకలొచ్చిందా? పడక. జవాబు మీకు తడితే నా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేయండి. ఐ థింక్ యూ విల్ విన్ ఓవర్ అండ్ ఐ విష్ ఇట్ ఆల్సో. హలో, ఐరావతం హియర్. ఎవరు? కామధేనువా? ఏం ఆటలుగా ఉంది ఏమయ్యా నీకు? నేను ఐరావతం అంటే నువ్వు కామధేను అంటావేటి? ఏమిటి? కామధేను గ్రైండర్ కంపెనీయా? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఏమిటి చెప్పండి. మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలిసింది. మీ ఫోటో ఒకటి పంపిస్తే మా గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో వాడుకుంటాను. నేను ఇంట్లో వంట చేస్తానని నీతో చెప్పిన సొంట ఎవడు? మీ ఏరియా ముస్టాడు. ఎవరు? మా ఏరియా ముష్టివాడా? వాడి మాటలు నమ్మి మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫోటో వేసుకుంటావా? ఇలా నాతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు రానికి రాస్కెల్. ఓసారి వచ్చి కనిపించు, నిన్ను రోడ్లో వేసి రూపుతా గ్రైండర్ వెధవా. హలో హలో, ప్రతి వెధవకి ఇది ఆట అయిపోయింది. ఎరా బుద్ధి లేదా మళ్ళీ చేశావు? మధుగారు ఉన్నారండి. ఎవరమ్మా? మధుగారండి. మధునా? ఎవరు? లేడీస్ వై? హలో. హలో, నేను కీర్తనని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్ ఎత్తుగానే తిట్టాడు. ఎవరైనా? ఆయన కొంచెం స్క్రూ లూజ్ మనుషులండి. ఎవరి గురించి? అబే, మన సద్గుణరావు గురించి. అయితే కరెక్టే. మీ ప్రశ్నకి సమాధానం తెలిసింది. గొడుగు కింద తడవకుండా 5 ఎలా వెళ్ళగలరు అన్నారు కదా? వర్షం లేనప్పుడు వెళ్ళగలరు, అవునా? పర్ఫెక్ట్లీ. యువర్ జీనియస్. సాయంత్రం మనం అప్సరా హోటల్ కలుస్తున్నాం. బాయ్. ఎవరు? ఫ్రెండ్ సార్. మ్యాన్ ఈటింగ్ టైగర్ ని చూపిస్తానని చెప్పి ఇలా కాగితాలు చించారేమిటి? చూస్తుండండి. ఇదేమిటి? టైగర్. నౌ యూ విల్ సీ ఎ మ్యాన్ ఈటింగ్ టైగర్. ఆబ్రాకదాబ్రా, ఆబ్రాకదాబ్రా. ఆ కాగితాలు తింటున్నారేమిటి? మ్యాన్ ఈటింగ్ టైగర్ ఏది? ఇదే. ఇప్పుడు మీరు a man eating tiger చూశారు. అదా? చచ్చా, ఫూల్ అయిపోయాను. ఓకే ఓకే, లివ్ ఇట్. ఈ హోటల్లో చిన్న తమాషా ఉందండి. ఏమిటిది? ఇక్కడ మేడకి మేసే ఎద్దును చూపిస్తాను, పదండి. ఓహో, వర్షం పడుతుంది. హలో అప్పారావు. నా పేరు అప్పారావు కదండి, తాతారావు. ఓని తాతారావే అనుకో. ఎలా ఉంది మన బట్టల కొట్టు? నాది బట్టల కొట్టు కాదండి, మంగళ కొట్టు. ఏదైతే ఏమయ్యా, 2 చోట్ల కత్తిరించడమేగా. అక్కడ బట్ట, ఇక్కడ జుట్టు. ఓసారి గొడుగు చెప్తాను, అడిగిరి టిఫిన్ చేసి చల్లారిపోతుంది. మీరు పదండి. అది కింద మేస్తోంది కదా, మీరు మేడకి మేసే ఎద్దును చూపిస్తా అన్నారు. నేనేమన్నాను?
మేడెక్కి మేసేద్దని చూపిస్తాను నాన్న. నేను మేడెక్కాను, మేసేద్దు అడుగు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అబ్బా మళ్ళీ దెబ్బతిన్నాను. పదండి, కింద టిఫిన్ రెడీగా ఉంటుంది. ఇదిగో నీ కొడుకు. థ్యాంక్స్. ఏమండి, ఇంకో చిన్న తమాషా చేయనా? వద్దు బాబు వద్దు. ఇందులో నేను ఓడిపోతానని కొంచెం భయపడ్డాను. మీరు వద్దన్నారు కదా, అమ్మాయ్యా. అయితే చేయండి. చూడండి, ఈ స్వీట్ మీద నాప్కిన్ కప్పుతాను. నాప్కిన్ ని చేత్తో ముట్టుకోకుండా కింద ఉన్న స్వీట్ తినేస్తాను. గాలుది పేపర్ ఎగిరేలా చేస్తారు అంతేగా? అలా చేస్తే మీరు చెప్పెట్టు కొట్టండి. నేను చేత్తో ముట్టుకోను, గాలి ఓదను. సరేనా? ఇంపాసిబుల్. ఓకే, చూడండి. అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా. 1 2 3 4 తినేశాను. లేదు తెలియదు. కావాలంటే చూసుకోండి. థ్యాంక్ యూ. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. నేను మాట తప్పలేదండి. నేను కాగితం ముట్టుకోకుండా తినేసానా లేదా? ఇలాంటి ఐడియాలన్నీ మీకు ఎలా తెరతాయి? అది నేను చిన్నతనంలో కుక్క కొడుగులు అంటే మష్రూమ్స్, బ్యాంబూ షూట్స్ ఎక్కువగా తినేవాడిని. అవి తింటే చిన్నతనంలో బుద్ధి వికసిస్తుంది, వయసు వచ్చాక ప్రేమ ఫలిస్తుంది అని చైనా వాళ్ళ నమ్మకం. నా విషయంలో బుద్ధి వికసించడం నిజమైంది, ప్రేమ ఫలించడం ఏమవుతుందో చూడాలి. మరి ఇక్కడ ఆపించారేమిటండి? మీకేదో దొంగదారుందన్నారుగా? అదా రహదారి. మా హిడింబి ఆ గోడ ఎత్తు చేసేసింది. హిడింబి ఎవరండి? మా వార్డెన్ అల్సేషన్ డాగ్ ల రాత్రులు ఈ కాంపౌండ్ అంతా తిరుగుతూనే ఉంటుంది. ప్లీజ్ గో హెడ్. బాయ్. 1 minute. ఒక రెడీలకి సమాధానం చెప్పాలండి. ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద లాస్ట్. ఇన్ బిట్వీన్ 2 zeros అంటే ఏమిటో చెప్పండి. వాట్ ప్లీజ్ రిపీట్ ఇట్. ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద లాస్ట్. ఇన్ బిట్వీన్ 2 zeros. తెలియడం లేదు. ఫస్ట్ లో మొదటి అక్షరం ఎఫ్, లాస్ట్ లో మొదటి అక్షరం ఎల్, మధ్యలో 2 ఓలు. FOOL. ఫూల్. ఓ అదా. యు గ్రేట్. అదే ప్రస్తుతానికి నేను గ్రేట్ ఫూల్ ని. ఎలా? అర్ధరాత్రి అప్సరసను ఒంటరిగా వదిలేళ్తున్న అన్లక్కీ ఫెలోని, ఫూల్ ని. బాయ్. బాయ్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. వస్తున్నానమ్మా. ఏమైందమ్మా? శుక్రవారం కదా అని గుడికి వెళ్ళాను. అక్కడ ఆటో డాష్ ఇచ్చింది. హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. దెబ్బ ఎక్కడ తగిలిందమ్మా? తోడ మీద. చూపించరా? వద్దు వద్దమ్మా, మాట వస్తుంది. రండమ్మా. అయ్యో రండమ్మా, జాగ్రత్తగా రండమ్మా. అయ్యో అయ్యో పాపం. అమ్మా. వింజా, వింజా, ఇక్కడ పడుకున్నావేంటి? కింద హిడింపి వస్తుందని ఇక్కడికి వచ్చి నాటకం పురుషం చదువుకుంటున్నానే, అలా నిద్ర పట్టేసింది. నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. చైనా వాళ్ళ నమ్మకాల గురించి నీకేమైనా తెలుసా? చైనా వాళ్ళ నమ్మకాలా? అవును. కుక్క గొడుగులు తింటే ప్రేమ ఫలిస్తుందని చైనా వాళ్ళ నమ్మకం అట. నిజమేనా? బాగుంది. మొన్న మామూలు గొడుగు గురించి అడిగావు, ఇవాళ కుక్క గొడుగు గురించి అడుగుతున్నావు, రేపు వినాయకుడు గొడుగు గురించి అడుగుతావు. అంతేనా? మోహన్ చూడలా ఉంది. అది కాదే. మరి ఇంకేమిటే, రోజు నన్ను నిద్ర లేపి మరి ఇబ్బంది పెట్టాలని ప్రోగ్రాం పెట్టుకున్నావా? చక్కటి కళ చెడగొట్టావు. కళ? ఎవరినైనా ప్రేమించినట్టు కలొచ్చిందా? కాదు, మంచి నాటకం వేసుకున్నట్టు. రేపే నాటకాలు పోటీ. సభకు నమస్కారం. ఈ రోజు న్యాయ నిర్ణేతగా ఈ నాటక పరిషత్తులో ఎన్నో మంచి నాటకాలు చూశాను. ముఖ్యంగా కీలుబొమ్మలనే నాటకంలో నటించిన కుమారి వింజ నటన నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఈమెకు బంగారు భవిష్యత్తుందని ఆశిస్తున్నాను. కుమారి వింజ, ఒక్కసారి స్టేజ్ మీదకి రామ్మా. ఈమెకే ఉత్తమ నటి బహుమతి ఇచ్చాను. కళాశాల వారు ఆ బహుమతిని అందజేస్తారు. నేను నా తరఫు నుంచి కుమారి వింజకి ఆమెలోని కళా సరస్వతిని గౌరవిస్తూ చంద్రునికో నూలు బోగులా ఈ 116 బహూకరిస్తున్నాను. ఆగండి, ఎన్ని మెట్లు దిగొచ్చామో లెక్క పెట్టండి. 7. అంటే మనిద్దరం కలిసి 7 అడుగులు నడిచామన్నమాట. దీంతో మన పెళ్లి సగం అయిపోయినట్టే.
రండి, అలా కూర్చుని మాట్లాడుకుందాం. గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత కాసేపు కూర్చోవాలంటారు. ఎందుకో తెలుసా? ఇలా ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి మాత్రం కాదు. కాదనుకోండి, గుడి ఆవరణలో దేవుణ్ణి ధ్యానించుకుంటూ కాసిన మంచి విషయాలు మాట్లాడుకోవడానికి. మనము మాట్లాడుకున్నాం. మాట్లాడండి. కూర్చోండి. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? గుళ్ళో ఈ మాటలా? తప్పే ఉందండి. ప్రేమ భగవత్ స్వరూపం. చెప్పండి. మీరు? నేను మిమ్మల్ని చాలా సీరియస్ గా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. నా కోసం ఏవైనా చేసేయగలరా? ఓ ఎస్, పెళ్లి చేసుకోవడంతో సహా ఏమైనా చేయగలను. మాట తప్పరుగా? నోనో, ఈ కొండ నుంచి దూకేమంటారా? ఆ సముద్రం నీరు తాగేమంటారా? చెప్పండి. ఇప్పుడు వద్దులేండి, అవసరం అయినప్పుడు అడుగుతాను. ఆ అడిగేదేదో త్వరగా అడిగేస్తే ఆ పని చేసేసి ప్రేమకు దరఖాస్తు పెట్టుకుంటాను. ప్రేమకు దరఖాస్తు అంటే ఏమిటి? తెలీదా మీకు? మ్మ్హ్మ్. ఆలోచించండి. అర్థం కాకపోతే ఈసారి మనం కలిసినప్పుడు చెప్తాను. ఇదిగో, నేను పడుకోబోతున్నాను. కోతి నోట్లో ఎన్ని పళ్ళుంటాయి? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగాలంటే ఇప్పుడే అడిగే. మంచి నిద్రలో లేపు అడిగావంటే నీ డొక్క చింపేస్తాను. ఇప్పుడు అడిగేనా? అడిగే. ప్రేమకి దరఖాస్తు అంటే ఏమిటి? అసలు నిన్ను విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసే భేతాలుడేవిడే? మధు అని. అయితే ప్రేమలో పడ్డావన్నమాట. పడడం ఏమిటో, బురదలో పడ్డట్టు. ఐఎమ్ లవింగ్ హిమ్. అయితే ముద్దు పెట్టేసుకున్నారా? ముద్దేమిటి? ప్రేమకు దరఖాస్తు అంటే ఏమనుకున్నావు మరి? ముద్దు. ఆ మాటకు అర్థం ముద్ద. ఏమన్నా మాట్లాడండి. ఆగండి. మీరు అరకళ్ళకే కాకుండా అరచేతులకు కూడా కాటు పెట్టుకుంటారా? చేతులుగా? అవును. మీ చేతులు ఇలా చూపించండి. అరే, క్లీన్ గానే ఉన్నాయే. ఇలా తిప్పండి. అట్లా కాదండి, వేళ్ళు రెండు ఇట్లా స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు గుప్పుడు మేయండి. ఆబ్రాకదాబ్రా. ఇప్పుడు ఓపెన్ చేయండి. అరే, చూసారా? ఎలా వచ్చింది? చెప్తాను. ఇవే కాదు, నా దగ్గర ఇంకా చాలా మ్యాజిక్లు ఉన్నాయి. అవన్నీ ముహూర్తం రోజు చెప్తాను. ఇంకా ఏమన్నా చూపించండి.